దేశమంతా దీపావళిని ఎంతో అందంగా జరుపుకుంటారని తెలుసు. కానీ మన తెలంగాణలో నోములు అనే ఒక ప్రత్యేక ఆచారం ఉంది. తరతరాలుగా కొనసాగుతున్న ఈ పవిత్ర సాంప్రదాయం మన సంస్కృతిలో బలంగా ముడిపడి ఉంది. ఈ రోజున మనం మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తూ మొత్తం కుటుంబం కూడా రోజంతా ఉపవాసం ఉండటం ఆనవాయితీ. పండ్లు, పప్పులు, వంటకాలు వంటి 21 తీర్ల నైవేద్యాలను సిద్ధం చేస్తాం. పూజా సమయంలో కుటుంబంలోని దంపతులు కొత్త బట్టలు ధరించి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన సమర్పణలు చేయడం ఆనవాయితీ. తరువాత కేదారేశ్వర వ్రతకల్పం విని ఆ కథా ప్రాముఖ్యతను తెలుసుకుంటాం. ఈ రోజున బెల్లం, బియ్యం పిండితో ప్రత్యేక వంటకంగా బెల్లమప్పాలను తయారు చేస్తాం. పూజ అనంతరం నోముల దారం అనే పవిత్రమైన దారాన్ని కుడి చేతికి కట్టుకుంటాం. ఇది ఐశ్వర్యం, మంగళానికి సంకేతం. ఇక నోముకుండను వచ్చే ఏడాది వరకు సంరక్షించి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తాం. నోములు ఒక పండుగ మాత్రమే కాదు, మన పూర్వీకులతో మన బంధాన్ని గుర్తు చేసే, కుటుంబ ఐక్యతకు నిదర్శనంగా నిలిచే క్షణం. ఇది ఆశీర్వాదాలను కోరుకునే, సాంప్రదాయాలను గౌరవించే, జీవితాన్ని సెలబ్రేట్ చేసుకునే ఒక మార్గం. సాధారణంగా ఈ నోమును దీపావళి అమావాస్య రోజున జరుపుకుంటారు. కొందరు కార్తీక పౌర్ణమి నాడు కూడా జరుపుకుంటారు. దీపావళి దీపాల పండుగగా ప్రసిద్ధి పొందిన మన తెలంగాణలో అది పవిత్రమైన నోముల పండుగ కూడా. ఇదే మన కథ, మన సాంప్రదాయం.